మంచితనానికి మారుపేరు, నిష్కలంక మనస్కుడు, ముక్కిసూటిగా వ్యవహరించే వ్యక్తిత్వం, హుందాతనం, అందరి మీద ప్రేమానురాగాలు చూపించే నా బాల్య స్నేహితుడైన డాక్టర్ ఈశ్వర్ సూర్యనారాయణ శర్మ అలియాస్ రవికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ చిన్ననాటి స్నేహితుడు అచ్యుతన్న మణి. ప్రియమైన మిత్రుడు డాక్టర్ ఈవీఎస్ఎన్ శర్మ రవికి జన్మదిన శుభాకాంక్షలు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నేను మొట్టమొదటిగా శ్రీకాకుళం 1979లో 9th క్లాస్లో ఇక్కడ ఎంఎస్టీలో జాయిన్ అయినప్పుడు నాకు మొట్టమొదటి స్నేహితుడు రవి. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం, ఆ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో నాకు చాలా చాలా పరిచయం ఉంది. అలాగే నన్ను వాళ్ళు కుటుంబ సభ్యుడిగా వాళ్ళని చూసేవారు. మేము వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కానీ, టిఫిన్ చేయడం కానీ, ఏదైనా సరే అన్నీ కూడా నాకు కూడా వాళ్ళతో పాటు చేసేవారు. అటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా అదృష్టం. అలాగే డాక్టర్గా కూడా తను నాకు మా కుటుంబ సభ్యులందరికీ ఎన్నో రకాలుగా సలహాలు ఇవ్వడం, ట్రీట్మెంట్లకి మెడిసిన్స్ రాయడం ఇన్ని కూడా చేసేవాడు. అలాగే అటువంటి చాలా మంచి హస్తవాసి ఉన్న డాక్టర్గా ఈ శ్రీకాకుళంలో కూడా చాలా పేరు ఉన్నది అతనికి. అటువంటి మిత్రుడు నాతో పాటు చదువుకొని నన్ను తను కూడా ఒక ఆప్తమిత్రుడిలా, ఒక అన్నదమ్ముడిలా నన్ను ట్రీట్ చేసేవాడు. అటువంటి రవికి హార్దిక షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. Hi friends, good morning. My name is Uma. Generally my friends call me as Kathirset Uma. Why I am making this clip is to convey my heartfelt and heartily wishes to my best friend Sharma ji on the eve of his birthday. Sharma ji, many happy returns of the day. Stay blessed. God bless you. He's a very nice guy and a childhood friend of me. He belongs to a very royal and orthodox family of Srikakulam, basically origin. And he belongs to such a family and they are the people, his forefathers are the people who first created medicine in our place, Srikakulam. So thus, I wish him all the best. He should reach more new heights. He should live very happy and prosperous life with his family and kids. I once again wish him very happy and prosperous birthday. Many more happy returns of the day, Sharma. Hi sir, many more returns of the day. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు మీకు చెప్పాలని ఉంది. ఏమిటంటే మిమ్మల్ని నేను చూడగానే ఏదో తెలియని ఆనందం, నా మనసులో ఉన్న బాధ ఆనందం ఏ స్నేహితుని చెప్పినా ఊరట రాదు. అది మీతో చెప్పుకుంటే అందులో ఊరట, అందులో ఉన్నటువంటి ఉత్సాహం, అందులో ఉన్నటువంటి ప్రోత్సాహం, అందులో ఉన్నటువంటి బలం, నాకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఎంతో అంత అని కాదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు నాకు ఉన్నటువంటి ఆ స్నేహానికి ఉన్నటువంటి బలం అటువంటిదని నేను అనుకుంటున్నాను. మీతో గడిపినటువంటి సమయం, టైం అనేది తెలియదు. ఎంత సమయం మనం మాట్లాడుకొని ఉన్నా కూడా ఆ సమయాన్ని మనం వెలకట్టలేము. ఆ సమయం అనేది ఇంత సమయం అయిందా అని నేను అనుకోలేను. ఇంత టైం అయిపోయిందా అని అప్పటికప్పుడు అనుకుంటాం. అని అదే మాటలు మళ్ళీ గుర్తొస్తూ వాటిని నేను తలుచుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ, అదే మన మధ్య ఉన్నటువంటి దాని అర్థం ఏంటంటే అదే మన మరుపురాని స్నేహం అని నా భావం.
నేను చేసిన పనిలో మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, చెప్పేటువంటి విధానంలో ఉన్నటువంటి బలం ఎంతో ఎంతో అంత కాదు. సో చివరిగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మీ అన్ని కళలు నెరవేరాలి, మీరు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్, మీ ఆత్మీయ దోస్తి. నమస్తే. ఎంజాయ్ with your family. Again, happy returns of the day. Happy birthday. Thank you. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రవి. నీకు షష్ఠపూర్తి శుభాకాంక్షలు. నీకు 60 ఏళ్ళు నిండిపోయాయంటే నాకు నమ్మశక్యం కావడం లేదు ఇప్పటికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా కనిపించాం భగవంతుడి దయ వల్ల. ఇంతవరకు నువ్వు ఎలా అయితే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నావో, మంచి ఆరోగ్యంతో ఉన్నావో, ఇక మీదట కూడా నువ్వు అలాగే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మంచి హెల్త్ మెయింటైన్ చేస్తావని ఆశిస్తున్నాను. నువ్వు ఇలాగే నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆ సూర్యనారాయణమూర్తి, ఆ ఏడుకొండవాడిని. చిన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నేను పుట్టడం వల్ల మన ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు సెలబ్రేట్ చేసేవాళ్ళు అమ్మా నాన్న. ఆ రోజు సరోజ్ పిన్ని, మంజు, మాధవి వీళ్ళందరూ ఉండేవారు. చాలా బాగా గడిచే ఆ రోజులు. ఇంకెవరి ఫ్యామిలీలో కూడా అలా లేదు. ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు జరగడం చాలా బాగా గడిపిస్తాం ఆ రోజులన్నీ. ఇంకా నిన్న మొన్న జరిగినట్టే ఉన్నాయి అవన్నీ. సో అసలు యాక్చువల్గా నువ్వు ఇది సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను అక్కడికి రావాల్సిన వాడినే. కానీ ఈ మధ్య తిరుపతి ప్రయాణం అన్నీ జరగడం, అక్కడి నుంచి వచ్చాక నాకు వర్క్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువ ఉండడం, దాంతో వచ్చే అవకాశం లేకపోయింది. మనం ఈసారి కలిసినప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకుందాం. మనిషి జీవితంలో షష్ఠపూర్తి అనేది చాలా ముఖ్యమైన పండుగ రోజే ఒక రకంగా. ఎందుకంటే అది ఆనందంగా ఆరోగ్యంగా 60 ఏళ్ళు మనం కంప్లీట్ చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంటే ఒక మనిషి లైఫ్లో. అది నీ విషయంలో జరిగింది, చాలా సంతోషం. ఇక మీదట కూడా అలాగే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. బాయ్, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు బావుగారు. పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దనాన్న. హాయ్ శర్మ, 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా నీకు షష్ఠపూర్తి శుభాకాంక్షలు. సో వెల్కమ్ టు అవర్ సీనియర్ సిటిజన్స్ గ్రూప్. We wish you a happy and healthy life. Bye. బాయ్. స్నేహమేరా జీవితం, స్నేహమైన శాశ్వతం, బాధలను ప్రేమించు బాయి, లేదు అంతకు మించి హాయి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పదాన్ని నిజం చేస్తూ నాతో 45 సంవత్సరాలుగా మిత్రత్వం జరుగుతున్న నా చిన్ననాటి మిత్రుడు, చిరకాల మిత్రుడు డాక్టర్ ఈశ్వర వెంకట సూర్యనారాయణ శర్మ గారికి 60 వసంతాలు నిండుతున్న ఈ శుభ సందర్భంలో సకల దేవతల అనుగ్రహం, హర్షవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వైద్యో నారాయణో హరి అన్న పదాన్ని నిజం చేస్తూ, ఎంత దూరమైన పేషెంట్ కోసం మీరు పడే తాపత్రయం, అతన్ని కాపాడాలనే మీ ప్రయత్నం
మీ జీవితాంతం మీతో ఉండాలని కోరుకుంటూ మీ బివిఆర్ మూర్తి. సిన్స్ 1976 నుండి ఇప్పటి వరకు మన మిత్రత్వం, ఇక ముందు కూడా మన మిత్రత్వం ఇలాగే కొనసాగాలని కోరుతూ, మీరు వసంతోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ, భగవంతుడు మీకు ఆ శక్తి, ఆయుష్, ధనం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిత్రమా, 100 ఏళ్ళు వర్ధిల్లు. శుభం. రవి 60వ జన్మదిన శుభాకాంక్షలు. మీకు అప్పుడే 60 ఏళ్ళు వచ్చాయంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాను. ఇంకా నీకు నాకు మన కుటుంబాలతో ఉన్న అనుబంధాలు, ఏ కుటుంబాల్లో నేను ఉన్న అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు కూడా ఇంకా అన్యోన్యంగా ఫ్రెండ్స్, స్నేహితుల్లాగా వయసు తేడా లేకుండా గడపడం మన కుటుంబానికి చెప్పింది. ఇంకా నువ్వు నేను ఒక స్నేహితుల్లాగా, ఒక దీనిలాగా వృత్తిపరంగా, భావజాలపరంగా ఒకటిగానే గడిపాం, ఇంకా గడుపుతాం కూడా. ఈ 60 ఏళ్ళు పూర్తి 60 షష్ఠి పూర్తి సందర్భంగా మీ కుటుంబంలో కొత్త సభ్యురాలు వచ్చి మీ కుటుంబం అంతా ఆయురాలు ఐశ్వర్యంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీరు అలా పుట్టినరోజు శుభాకాంక్షలు రా శర్మ. 60 సంవత్సరాలు ఆడుతూ పడుతూ గడిపేశాం. మిగిలిన 60 సంవత్సరాలు కూడా ఆవపెట్టిన పులిహారతో ఆవకాయ పచ్చడి తినుకుంటూ 3 శిలాజిత్తులు 6 అశ్వగంధంలాగా సిద్ధమకర ధ్వజంలో స్థిరంగా గడిచిపోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. రవి, పుట్టినరోజు శుభాకాంక్షలు. యు ఆర్ అ గ్రేట్ పర్సన్. రవి, పుట్టినరోజు శుభాకాంక్షలు. రవి, నీకు 60 ఇయర్స్ వచ్చాడు కదా, పుట్టినరోజు శుభాకాంక్షలు. అప్పుడే పెద్దవాడు అయిపోయాడు. చిన్నప్పుడు చిన్నవాడుగా ఉండేవాడు, మా కళ్ళ ముందే తిరిగినవాడు. అప్పుడు అంత పెద్దవాడు అయిపోయాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. చిన్నప్పుడు అంతా చాలా సరదాగా ఉండేది. నీకోసం నువ్వు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నప్పుడే కూర్చొని ఉండేవాడు. కొంచెం నీ క్లాస్మేట్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చేవాళ్ళు. శర్మ శర్మ అని పిలిచేవాళ్ళు. అప్పుడు నువ్వు అనేవాళ్ళు, అందరూ నవ్వేవాళ్ళు. అలాగే ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు హాఫ్ సెకండ్ 30 సెకండ్స్లో మాట్లాడేది కాదు, అవర్స్ టుగెదర్, రాత్రి మార్నింగ్ తెల్లవారి వరకు మాట్లాడినారు మనకు ఉంటాయి. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే. అరవై వసంతాలు పూర్తి చేసుకొని 61వ వసంతంలోకి అడుగు పెడుతున్న నా ప్రియమిత్రుడు రవికి, శర్మకి, ఈవీఎస్ఎన్ శర్మ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నువ్వు ఇలాగే ఇంకో షష్ఠి పూర్తి కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 60 సంవత్సరాలకి కుర్రోడు కాకుండా రవి గారికి ఇవే నా శుభాకాంక్షలు. Wishing you a very happy birthday and heartfelt congratulations on your Shashti Purti. May this special milestone bring you good health, peace and many more years of happiness and fulfillment. All the best. Happy birthday to you, Ravi Chinnana. Thank you for being with us always and being such an inspiring and joyful person. We all love you. హాయ్ రవి, హ్యాపీ బర్త్డే టు యూ. నీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు.
అప్పుడే నీకు 60 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నేను చిన్నప్పుడు తగులాడుకుంటూ కొట్టుకుంటున్నట్టే నువ్వు నన్ను ఏడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా మంచి ఆరోగ్యంతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో నువ్వు చక్కగా ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉండాలి. బాయ్. Many happy returns of the day, Ravi. May God bless you with good health and prosperity. నాకు మీరు తెలిసినంత వరకు నా తమ్ముళ్ళ నా పక్కన ఎప్పుడు నిల్చున్నారు. చాలా మంచి మనిషి మీరు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్నీ ఇవ్వాలి మీకు. నేనేం చెప్పినా సరే కొంచెం నమ్ముతారు నమ్మరో మీరు, కానీ ఈ మొత్తం జర్నీలోని మనం పెళ్ళి నుంచి చూస్తే శ్రీకాకుళంలో ఉండే టైం మనకి కష్టాలు సమస్యలు ఉండేవి, కానీ మనకు పెద్ద అంబిషన్స్ లేవు. డబ్బు సంపాదించాలి, ఏ టెన్షన్లు, పోయే బాధలు ఇవన్నీ కూడాను ఉన్నా సరే పెద్దగా ధైర్యం ఉండేది. చిన్న జీవితంలోనే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. లైఫ్ అంటే మరి ఏదో ఒకటి అందుకోవాలని చెప్పేసి ముందుకెళ్ళడం, పడి లేస్తూ ఉండడం, ఇదే లైఫ్. మరి ఇంత చూస్తుంటే ఇప్పుడు బ్యాక్ తిరిగి చూస్తే షష్టిపూర్త 60 ఏమన్నా కొంచెం ఆశ్చర్యం వేస్తున్నది. కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే వాళ్ళ హస్బెండ్స్ అందరు ముసలి వాళ్ళు అయిపోయారు. మీరు దేవుడి దయ వల్ల ఇంకా మెయింటైన్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్, మీ మైండ్ సెట్ వల్ల మీరు ఇంకా హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు. కార్ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇంత ఇబ్బంది పడి ఇంత అయినా కూడాను వాక్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకుంటున్నారు. అంతవరకు అయితే నేను చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది మీకు. మరి షష్టిపూర్తి సందర్భంగాను ఏం చేయలేకపోయాము, కానీ చేద్దాము. ఇంతవరకు అయితే మనం సంతోషంగా ఉన్నాము. కష్టాలు వస్తాయి, కష్టాలు ఉండకపోతే లైఫ్ లేదు. స్టిల్ మనం బాగానే ఉన్నాం దేవుడి దయ వల్ల అన్ని రకాలుగాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. విష్ యూ హ్యాపీ 61st బర్త్డే టు యూ. 60th birthday completing. As a life partner, ఎన్నో మనకి నాలో లోపాలు ఉంటాయి, అందరిలో లోపాలు ఉంటాయి. బట్ హార్ష్నెస్, గొడవలు, తిట్టుకోవడాలు అటువంటి ఎప్పుడు మనకి లేవు. అంతవరకు అయితే దేవుడిని చాలా నేను థ్యాంక్ఫుల్ టు హిమ్. నన్ను పట్టించుకుంటారు, నా కేర్ తీసుకుంటారు, నా మెడిసిన్స్, నా హెల్త్ అన్ని విషయాల్లోని. అంతవరకు అయితే నేను చాలా సేఫ్ జోన్ ఉన్నట్టుకే. ఎవరు చూసినా చూడపోయిన నన్ను మీరు చూస్తారని నాకు చాలా నమ్మకం. స్పందిస్తారు వెంటనే. అంతవరకు దేవుడితో నేను చాలా గ్రేట్ఫుల్ అనుకుంటాను. ఎందుకంటే లైఫ్లో డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హరాష్ చేసే మనుషులు, రూడ్గా ఉండే మనుషులు ఉండకూడదు. ఇది ఇంకేం మాట్లాడతాను. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది రేపు నా తరఫు నుంచిను, మా ముగ్గురు తరఫు నుంచిను. అది చాలా చాలా సర్ప్రైజ్. అది ఐ లవ్ యూ వెరీ మచ్. ఉంటాను.